ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉచిత ఇసుక విధానం కొన్ని చోట్ల పక్కదారి పట్టిస్తుంది. శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఆనకట్టు సమీపంలో కాకాండ్య గ్రామం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీఓతో కమిటీ పర్యవేక్షించింది. నదిలో మనుషులు ఉపయోగించి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించాలని నిబంధన ఉన్నప్పటికీ భారీ జేసీబీలను పెట్టి ఇసుకను తరలించకపోతున్నారు. నాగావళి నదిలో ఇసుక అక్రమ రవాణాపై మా శ్రీకాకుళం ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఇసుక ఉచితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇసుక ఉచిత విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ ఇసుక ఉచిత విధానాన్ని కొన్నిటి దగ్గర మాత్రం తూట్లు పొడిచే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఆనకట్టు అతి సమీపంలో ఉన్న కాకండ్యం గ్రామం దగ్గర ఉన్నాము. మనం ప్రస్తుతం నిల్చుంది ఏదైతే నాగావళి నదీ గర్భంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా నదీ గర్భంలో ఉన్నాము. మన ఎదురుగా కనిపిస్తున్న ఈ ఇసుక ర్యాంపులో ఈ ఏదైతే ఇసుకు సంబంధించిన అక్రమాలు జరుగుతాయనేది నిరసనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వ నామ్స్ ఉన్నావో ఇసుక నదిలో నుంచి మ్యాన్ పవర్ని ఉపయోగించేసి మనం తీయాలి. తర్వాత దాన్ని ఏదైతే స్టాక్ పాయింట్ ఇచ్చారో ఆ స్టాక్ పాయింట్కి తరలించాలనేసి ఒక నిబంధన అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సుమారు 15 అడుగుల ఎత్తులో ఇసుక ఉందంటే ఇక్కడ ఏ మనుషులు కూడా తీసే పరిస్థితి కూడా లేదు. మనం ఇక్కడ చూసుకుంటే ఆ గోతులు కూడా పూర్తిగా ఒక 10 అడుగులు లోతుగా తీసి ఇసుకను కూడా తీసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నామ్స్ విరుద్ధంగా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందనడానికి నిరసనగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇసుక ర్యాంపు నుంచి ఏదైతే ఇసుక నది నుంచి బయటకు తీసిన తర్వాత స్టాక్ పాయింట్ దగ్గర ఒక్క జేసీబీని మాత్రమే పెట్టాలనేసి ఒక నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనకు తూట్లు పొడిచి సుమారు 6 జేసీబీలను పెట్టి ఈ ఏదైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారని స్థానిక ఆర్డీఓ అదేవిధంగా ఎంఆర్ఓతో ఒక కమిటీ వచ్చింది. కమిటీ వచ్చి దీన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత దీని నిబంధన విరుద్ధంగా జేసీబీలు కూడా ఉన్నవి, ట్రాక్టర్లు ఏదైతే టిప్పర్లు కూడా ఎక్కువగా ఉన్నవి. వీటన్నిటి కూడా సీజ్ చేయాలని స్థానిక ఎస్ఐని కూడా చెప్పడం అయితే జరిగిందనేసి మనం ఆర్డీఓ ద్వారా వినడం అయితే జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ పూర్తిగా ఏదైతే మెటల్ రోడ్డు ఇక్కడ కనిపిస్తుంది నదీ గర్భంలో సుమారు ఒక 5 కిలోమీటర్ల మేరగా ఈ మెటల్ రోడ్డు కూడా వేశారు. అయితే మెటల్ రోడ్డు వేయడానికి కూడా ఇరిగేషన్ వాళ్ళే అధికారుల తాలూకా పర్మిషన్ అనేది ఉండాలి. ఇరిగేషన్ నుంచి కూడా ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ఈ విచ్చలవిడిగా ఈ రోడ్డు వేసి అదేవిధంగా భారీ జేసీపీలు మన విజువల్స్లో చూసుకుంటే భారీ జేసీపీలు మనం ఒక 6 జేసీపీల వరకు పెట్టారు. పెద్ద జేసీపీలు వాటితో పూర్తిగా ఈ నదీ గర్భంలోని ఇసుకను తీసి దీని ద్వారా ఇక్కడి నుంచే 20 టన్నులు 40 టన్నులు ఏవైతే పెద్ద లారీలతో దీన్ని అయితే బయటకు పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదైతే అక్రమ మైనింగ్ సంబంధించి అయితే ఇక్కడ ఉన్న ర్యాంప్ అనేది లేలైనప్పటికి కూడా అక్రమంగా తరలిస్తున్నారు అనేసి అధికారులు మాత్రం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఈ జేసీపీలను కూడా సీజ్ చేయమని స్థానిక స్టేషన్ తరలించమని ఆర్డీఓ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చిన సనపల్లి సురేష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి సురేష్, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్రమ రవాణా ఏ విషయం జరుగుతుంది? నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తున్నారు? నారాయణపురం ఆనకట్టుకి ఎగువన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కాకండ్యం ఇసుక డీసిల్టేషన్ పాయింట్ పేరుతో పర్మిషన్ తెచ్చుకొని అనుమతులకు విరుద్ధంగా నదీ గర్భంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు నదిలో డైరెక్ట్గా మిషనరీతో ఏది ఎత్తడానికి లేదు, ప్లస్ ఇది రీచ్ కూడా కాదు, డీసిల్టేషన్ పాయింట్ కింద ఇచ్చినటువంటి ఈ పర్మిషన్కి ఉల్లంఘనగా మిషనరీతో పూర్తిగా ఇక్కడ గుంతలు చేసి పూర్తిగా పోగులు పెట్టి ఇసుక అమ్మడం యథేచ్ఛగా జరుగుతుందండి. మొన్న ఆగస్టు 1వ తారీఖున ఇక్కడ నుంచి అక్రమంగా వెళ్ళడం, నెల రోజులుగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ డ్యూటీలు వేయడం జరిగింది. స్థానిక తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు కొత్తగా వచ్చినా కూడా అంతకు ముందు ఉన్నటువంటి ఎస్ఐ గారు అందరూ కూడా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారని తెలియదండి. అప్పుడు సీఎం గారు తాలూకా అని చెప్పేసి ఇసుక పట్టుకెళ్ళడం చాలా కథనాల్లో వచ్చింది. ఇప్పుడు చూస్తే ఎక్కడ నుంచి మ్యాన్ పవర్తో ఇరిగేషన్ వాళ్ళు ఇసుకని పట్టుకుపోయి స్టాక్ పాయింట్లో డంప్ చేస్తే స్టాక్ పాయింట్లో లోడింగ్ చేయాలి సార్. దానికి విరుద్ధంగా నదీ గర్భంలోకి కిలోమీటర్ల మేర రోడ్లు వేసి గ్రావిల్ కూడా పెర్మిషన్ లేకుండా రోడ్లు వేయడానికి సంబంధిత ఇరిగేషన్ వాళ్ళతో పెర్మిషన్లు తీసుకున్నా ఇవేమీ లేకుండా ఇరిగేషన్ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుండి ఇక్కడ మిషనరీలతో లోడింగ్ చేస్తుంటే పట్టించుకొని వైనం కనిపిస్తుంది. దీనికి రెవెన్యూ అలాగే పంచాయతీరాజ్ అలాగే మైన్స్కి సంబంధించిన వారి లోడింగ్ పాయింట్ దగ్గర కూడా సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల 6 గంటలు దాటిన తర్వాత కూడా ఇక్కడ నుండి ఇసుక అయితే ఇది మనం చూసుకుంటే ప్రస్తుతం ఏదైనా
ఏదైనా సరే లీగల్గా మైనింగ్ ఇక్కడ చేసినప్పుడు కూడా ఇల్లీగల్గా పూర్తిగా చూసుకుంటే పెద్ద పెద్ద జేసీపీలతో ఇసుకను తరలిస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ఇసుక ఉచితాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఈ నదీ గర్భంలో ఇంత పెద్ద మిషనరీతో ఇసుక తీయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అదే గ్రామాలకు కూడా ఫ్యూచర్లో ముంపుడు గురయ్యే అవకాశాలు ఉన్నాయనేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఈ రోజు వచ్చిన కమిటీ ఏదైతే ఉందో ఆర్డీఓకి సంబంధించిన కమిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటారో దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా ఈ అక్రమ ఇసుక మైనింగ్ అయితే అరికట్టాలని మాత్రం ఇలా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.